తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా చాలా రకాలు అన్ని తెచ్చి పెడుతున్నారు. అవునండి, అవును. ఇవి డైలీ తెచ్చుకుంటారా లేదంటే స్టోర్ చేస్తారా ఎట్లా ఉంటుంది? లేదండి, అంటే అవును మీరు అన్నది కరెక్ట్ మాట. చాలా మంది ఏమంటారంటే ఆ, ఆ రోజుకే తెచ్చుకొని మీరు చెప్తున్నారా, నిజమండి అన్నారు అవును కస్టమర్. సార్, ఏమంటారంటే మీరు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటా అంటారు, మాకు తెలీదా, వారం రోజులకు ఒక్కసారి స్టాక్ తెచ్చుకుంటారని అంటారు. అదే కదా. వారం రోజులకు స్టాక్ తెచ్చుకోమండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే 3 రకాల కూరగాయలు ఉంటాయి అక్కడ. అదొకటి నేను చూసిన దాంట్లో కూడా మీ దగ్గర ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ లేదండి, ఫ్రిడ్జ్ ఎందుకంటే ఇవి మీరు అల్లం సారీ అవి వాటర్ ఎట్లాగో అస్సలు ఏదైనా మీరు స్టోర్ చేద్దామన్నా కానీ ఏమీ లేదు అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. 2 days లో అయిపోతాయండి. ఓకే. ఇప్పుడు మనం ఒక 4 రకాలు తెచ్చామనుకోండి, ఓ రోజు పప్పు కూర సాంబార్ పచ్చడి అయిపోయి క్లోజ్. అది ఇంకో రోజుకి అంటే ఆ రోజుకి ఆ రోజు తెస్తామని కానీ 2 రోజులకు ఒకసారి తెచ్చుకుంటాం. తప్పనిసరిగా 2 రోజులకు ఒక్కసారి తెచ్చుకుంటాము. అన్ని ఫ్రెష్ కూరగాయలేనండి, ఈ పుచ్చులు పురుగులు లాంటివి ఏమీ ఉండవు. నేను అందుకనే మా కస్టమర్స్కి ఏం చెప్తానంటే మీరు వచ్చి చెక్ చేసుకోండి. నేను చాలా ఓపెన్గా చెప్తాను, మీరు వచ్చి చెక్ చేసుకోండి ఇక్కడ ఏ రకమైన హైజీన్ పాటిస్తున్నాము అనేది. సో ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, నీట్గా ఉంటుందండి. పచ్చళ్ళు అయితే పల్లి నూనె లాంటిది ఉపయోగిస్తాం. ఏదైనా దోసకాయ లాంటిది ఏమైనా ఉంటే అది యూజ్ చేస్తాం. తర్వాత ఈ మనకు ఫెస్టివల్స్ ఈ టైం ఉంటుంది కదా, అవునండి. ఏంటి ఏమైనా సపరేట్ గా ఏదైనా ఉంటుందా ఆ రోజు మందం ఏదైనా మీరు? లేదు అవునండి, ఫెస్టివల్స్ టైంలో మన క్యారేజ్ వాళ్ళకి ఏంటంటే పులిహార లాంటిది, పులిహార, రవ్వ కేసరి లేదా చక్కెర పొంగల్ లాంటివి ఒక స్పెషల్ ఐటమ్స్ కూడా ఇస్తుంటాము. అండ్ అదే కాకుండా నెలకి వీలైనప్పుడు, ఎందుకంటే ఈ నెలకి వీలైనప్పుడు ఒక 2-3 సార్లు స్పెషల్ ఐటమ్స్ కూడా పంపిస్తూ ఉంటాము. ఇది మన రెస్పెక్టివ్ ఆఫ్ ఫెస్టివల్స్ కాకుండా మామూలు టైంలో కూడా పంపిస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చేసుకోలేక మనకు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో నోటికి రుచిగా ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్ అన్నట్టు అట్లా ఇస్తుంటామండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మనం ఇండియన్ కిచెన్ లో. బ్రేక్ తర్వాత అంటే దీని ప్రైస్ ఎట్లా ఉంటుంది, సో డైలీ క్యాటరింగ్ ఎంతమందికి చేస్తారు ఎట్లా ఉంటుంది, తర్వాత డైలీ బేసిస్ ఏ విధంగా క్యారేజ్ పంపిస్తారు, తర్వాత మేకింగ్ ఏ విధంగా తయారు చేస్తారు నీట్గా,